ఫ్రెండ్స్, మన సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు కాంబినేషన్‌లో రాబోతున్న 'పుష్ప' మూవీ ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనం అందరం చూస్తున్నాం. కానీ ఈ మూవీ సుకుమార్ గారు ముందు వెళ్ళి మహేష్ బాబు గారికి నరేట్ చేశారంట. ఒకవేళ మహేష్ బాబు గారు ఈ 'పుష్ప' సినిమా గనుక తీసుండుంటే ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 'పుష్ప' అనగానే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఏంటంటే ఆ లుక్స్. ఏదైతే ఆ కూలోడి క్యారెక్టర్‌లో ఉండే లుక్స్‌ని మన అల్లు అర్జున్ గారు కరెక్ట్‌గా పోర్ట్రేట్ చేయగలిగారు. అదే మన మహేష్ బాబు గారిని ఆ కూలోడి గెటప్‌లో ఊహించుకుంటుంటే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే మహేష్ బాబు ఉండే గ్లామర్‌కి, ఆ కూలోడి గెటప్‌లో ఉండే ఏదైతే ఆ ఒరిజినాలిటీ ఉంటదో, ఆ ఒరిజినాలిటీకి అస్సలు మ్యాచ్ అవ్వదని నా అభిప్రాయం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 'పుష్పలో' ఎక్కింది బాగా అయితే ఆ స్లాంగు. ఆ స్లాంగు అందరికీ నోటెడ్ అయిపోయింది. అదే మహేష్ బాబు గారు ఆ స్లాంగ్ చెప్పుంటే చాలా దారుణంగా ఉండేది కదా! ఎందుకంటే మహేష్ బాబు గారు నార్మల్ వాయిస్‌తో చెప్తేనే ఏదైతే ఆ షాట్ ఉందో ఆ షాట్‌కి గ్లామర్ వస్తుంది. కానీ ఆయన వాయిస్ మాడ్యులేషన్స్ చేసి చెప్తే ఆ స్లాంగు ఆయనకంత సెట్ అవ్వదేమో అని నా అభిప్రాయం. ఒకవేళ 'పుష్ప' గనుక మహేష్ బాబు గారు చేస్తుంటే మహేష్ బాబు గారి లుక్ ఎలా ఉంటదో తెలుసా? ఈ విషయాన్ని మీరు గమనిస్తే మహేష్ బాబు గారు ఏదైతే 'శ్రీమంతుడు' నుంచి స్టార్ట్ చేశారో ఇప్పటి వరకు ప్రతి సినిమాలోనూ సేమ్ లుక్ మెయింటైన్ చేస్తున్నారు. ఒకవేళ మహేష్ బాబు గారు 'పుష్ప' సినిమాని తీస్తే ఇందులో కూడా సేమ్ లుక్ ఉంటుందని నా అభిప్రాయం. ఒకవేళ నిజంగా మహేష్ బాబు గారికి కూలోడి గెటప్ ఏస్తే మహేష్ బాబు గారు ఆ గెడ్డం పెంచడానికి, ఆ మీసాలకి అస్సలు సెట్ అవ్వదని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నానంటే 'పుష్ప' మూవీలో ఒకవేళ మహేష్ బాబు గారికి ఏదైనా వేషం ఇవ్వాల్సొస్తే అదేంటంటే పోలీసోడి గెటప్ అయితే బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే ఆ స్టైలు, ఆ ఫిజిక్కు, ఆ పర్ఫార్మెన్సు పోలీస్ డ్రెస్ ఏస్తే ఖచ్చితంగా థియేటర్‌లో కలెక్షన్ వర్షం అయితే కురుస్తుంది. ఒకవేళ మహేష్ బాబు గారు 'పుష్ప' కథని గనక ఒప్పుకుంటే సుకుమార్ గారు ఈ కథని ఒక స్మగ్లింగ్ కథలా కాకుండా ఒక సెంటిమెంటల్ మూవీలా రాస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్మగ్లింగు ఎలాగా మహేష్ బాబుకి సెట్ అవ్వదు. అప్పుడేం చేయాలి? ఖచ్చితంగా ఇది సెంటిమెంట్ స్టోరీలా తీసుకెళ్ళాలి. అంటే అన్నదమ్ముల మధ్య గొడవ కింద వాళ్ళెలా విడిపోయారు, మళ్ళీ ఎలా కలుస్తారు అన్న స్టోరీ అనమాట. ఎలాగో సెంటిమెంట్లు పండించడంలో మన సుకుమార్ గారు దిట్ట కాబట్టి మనం ఆల్రెడీ రంగస్థలంలో కూడా సుకుమార్ గారి సెంటిమెంట్‌ని ఎలా పండించారో చూసాం. నిజంగా మహేష్ బాబు గారు దీనికి ఒప్పుకుంటే ఈ మూవీలు ఎలివేషన్ లేకుండా సెంటిమెంట్‌తో చాలా మంచి మూవీ అయ్యేదని నేను అనుకుంటున్నాను. నిజంగా మహేష్ బాబు 'పుష్ప' మూవీ గనక ఒప్పుకుంటే అది ఎలా ఉండబోతుందో ఒక్కసారి మీరు నాకు కామెంట్‌లో తెలియజేయండి. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసారంటే మీరు ఖచ్చితంగా మహేష్ బాబు ఫ్యాన్ అయ్యి ఉంటారు. మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. మరియు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. మీరు ఈ వీడియోని మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి.